కట్టమైసమ్మ గుడి అమ్మవారి యొక్క ప్రత్యేకమైన గుడి. ఇక్కడికి సంబంధించిన ఎంతో మంది ఇక్కడ హిందువులు బోనాల పండుగ కానీ దసరా పండుగ కానీ ప్రతి వారం అమ్మవారికి మొక్కని మనుషులు లేరు. ఇక్కడ మల్కాజ్గిరి వ్యాప్తంగా కట్టమైసమ్మ గుడికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఈ రోజు ఒక అన్యమతస్తుడు వచ్చి అక్కడ వాడి యొక్క అహంకారంతో ఈరోజు అమ్మవారి గుళ్ళో వాడు ఈరోజు మూత్రం పోసి అమ్మవారి యొక్క గుడిని వాడు అపవిత్రం చేసిండు. వాడిని ఖచ్చితంగా వారిని శిక్షించాల్సిందేలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో మరీ ఎక్కువైపోయినాయి. మేము ఏ పార్టీని అంటలేము. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక హిందువు కదా, ఈ విధంగా అమ్మవారి గుళ్ళ పైన వచ్చి మూత్రం పోసి అమ్మవారి యొక్క ఈ విధంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు కావాలని చెప్పి హిందువుల ఐక్యతని హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మతం పైన ఈ సనాతన ధర్మం పైన రాజ్యాంగం పైన మీకు చట్టపరంగా మీకు ఏ విధమైన వాళ్ళకు నమ్మకం లేకపోతే రాజ్యాంగం పట్ల ఏ విధమైన గౌరవం లేకపోతే వారిని ఈ దేశంలో పెట్టొద్దు, ఈ దేశంలో ఉంచొద్దు అని